పంచాయతీ మొదలైందంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఓవైపు హరీష్ రావు, మరోవైపు కేటీఆర్ బావా భామర్దుల ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైందంటూ ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంది. బావా భామర్దులు ఎన్ని రోజులు ఒకే పార్టీలో ఉంటారో తెలియదంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఇక బీజేపీలో కొంతమంది, కాంగ్రెస్లో కొంతమంది చేరే అవకాశం ఉంది. భవిష్యత్తులో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఊడుతుందో అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో సైతం కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థాయికి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ వరుసగా వ్యాఖ్యలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. గతంలో తుమ్మల నాగేశ్వర్ కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఇలా వరుసగా కాంగ్రెస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, ప్రధానంగా కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు మధ్య ఒక రకంగా చెప్పాలంటే సీటు పంచాయితీ, ఎవరు కాబోయే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అనేటువంటి ఒక రకమైనటువంటి వర్గ పోరు నడుస్తుంది. ఎవరికి వాళ్ళు ఐసికి తైస్ అన్నట్టుగా ఇంటర్నల్గా ఆ సీటు కోసము ఇక కేసీఆర్ కుటుంబంలో అయితే పంచాయతీ మొదలైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఒకసారి రీసెంట్గా తుమ్మల నాగేశ్వర్ కూడా ఒక కేసీఆర్ కుటుంబానికి సంబంధించి, హరీష్ రావు, కేటీఆర్కి సంబంధించి ఈ సీటు పంచాయతీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియో బయట ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద చూద్దాం. అనంతరం మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం. అధికారం పోయినంత మాత్రాన అంత అల్లకొల్లం అవ్వాల్సిన పని లేదు, అంత ఆదుర్దా పడాల్సిన పని లేదు, అంత ఆతృత పడాల్సిన పని లేదు. సరే, ఆడ పార్టీ విత్ ది పార్టీలో వైరుధ్యాలు ఉండొచ్చు, లేకపోతే ఆధిపత్య పోరు ఉండొచ్చు, లేకపోతే రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉండొచ్చు, ఈ రాష్ట్రంలో తర్వాత స్థానం ఎవరు ఆక్రమించుకోవాలనే కోరికలు ఉండొచ్చు, లేకపోతే ఈ పార్టీలో ఎవరు అది మళ్ళీ లైమ్ లైట్లో ఉండాలనే ఆధిపత్య పోరు ఉండొచ్చు. కానీ మీ ఆధిపత్య పోరు కోసం రైతాంగాన్ని బలిపెట్టాలనో, రైతాంగాన్ని ఆందోళన పరచాలనో, ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి రాజకీయ ప్రయత్నం మీ యొక్క తప్పుడు విధానం అని చెప్పి ఆ ఇరు పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారిగా మంత్రి తుమ్మల మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తాం. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు మొదలైందంటూ కూడా క్లియర్గా మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. తుమ్మల ఒక్కడే కాదు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదే చెప్తున్నాడు. భవిష్యత్తులో బీఆర్ఎస్ దుకాణము బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఇంటర్నల్గా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. వరుసగా బీఆర్ఎస్ పార్టీ మీద, ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావు మీద అయితే ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. ఇక కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎక్కడ కనిపించట్లేదు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారంటూ కూడా ఎద్దేవా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇంటర్నల్గా బీఆర్ఎస్లో అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు మధ్య ఉన్నటువంటి ఇంటర్నల్ వారెంటీ ఒకసారి మా ప్రతినిధి ప్రస్తుతం విజయ్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. విజయ్తో మాట్లాడదాం. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? భవిష్యత్తులో బీఆర్ఎస్ కనుమరుగైపోయే అవకాశం ఉందంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం జరగబోతుంది భవిష్యత్తులో? విజయ్, వినిపిస్తుందా? ఇది అంటే ఇప్పటికైతే ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా హరీష్ రావు వర్గము, ఇటు కేటీఆర్ వర్గం, ఇద్దరి అభిమానుల మధ్య అయితే ఇంటర్నల్గా ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా హరీష్ రావు ఉండబోతున్నారంటూ ఆయన అభిమానులు, లేదు కేటీఆర్ ఉండబోతున్నారంటూ ఈయన అభిమానులు ఇంటర్నల్గా ఇప్పటికే పార్టీ మారుతూ చాలామంది కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక రకంగా అయితే వర్గ పోరు నడుస్తుంది, సీటు కోసం పంచాయతీ నడుస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి విజయ్ అందుబాటులోకి వచ్చారు. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? నిజంగానే భావ బామర్దుల మధ్య ఒక రకంగా సీటు పంచాయతీ జరుగుతుందంటే ఏం చెప్తావు? శ్రీశైలం బీఆర్ఎస్ హరీష్ రావు అలాగే కేసీఆర్ పొదగడం లేదని చెప్పి సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. అయితే దీని పట్ల తమకు సమాచారం ఉందంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే అవన్నీ కూడా సంచలనంగా మారినాయి. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉండరని చెప్పి కూడా
పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ జోస్యం కూడా చెప్పారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 స్థానాలు సాధించిన తర్వాత ఇక పార్టీ మనుగడ సాధిస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పి కూడా అన్నారు మహేష్ కుమార్ గౌడ్. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ మనుగడ అంటే కనుమరుగైపోయేటువంటి అవకాశం కూడా ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలే ఉంటాయని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆ బీజేపీలో మెర్జ్ కావడమే మెజారిటీ, బీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీలో కలవడమే జరుగుతుందని కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరికల పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరికలు ఉంటాయని చెప్పేసి అన్నారు. తమ పార్టీలో చేరేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు అలాగే నాయకులు కార్యకర్తలు కూడా ఆసక్తితో ఉన్నట్టుగా కూడా తమకు అర్జీలు పెట్టుకున్నారని చెప్పి కూడా, కాకపోతే తామే తుది నిర్ణయం తీసుకోవడంలో కొంత సమాలోచనలు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేరినటువంటి ఆ చోట్లలో కొత్త పాత నేతల మధ్య కొంత ఇబ్బందులు అయితే ఉన్నమాట వాస్తవమే, కానీ వాటి సెటరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా మహేష్ గౌడ్ తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చి చేరినా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి పదవులు అలాగే ప్రియారిటీ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నేతలకే ఉంటుందన్నారు. కొత్త ఎమ్మెల్యేలు అనుచరుల పదవుల కోసం కూడా కొంతమంది ఆగాలని చెప్పి కూడా సూచించారు. మంత్రివర్గ విస్తరణ పైన సంప్రదింపులు పూర్తయ్యాయన్నారు. రేపటి నుంచి జిల్లాల్లో తాను పర్యటించబోతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రకటించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తమ ఈ ఏడాది పాలన పైన చర్చకు తాము సిద్ధమని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ కూడా విసిరారు. అయితే లగచర్లలోని భూమి లేని వారు అధికారుల పైన దాడి చేశారని చెప్పి కూడా కేటీఆర్ తప్పు చేశా అని చెప్పి ఫీల్ అవుతున్నాడని, ఫార్ములా 1 ఇష్యూలో కూడా ఆయన చేసినటువంటి తప్పేంటో కేటీఆర్ కు తెలుసని కూడా మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందువల్లే తాను జైలుకు పోతానని అంటున్నాడని చెప్పి కూడా పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ ఫ్యామిలీని ఇంకా జైలుకి ఎందుకు పంపడం లేదని ప్రజలు అడుగుతున్నారని, కానీ చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని అలాగే చర్యలు కూడా ఉంటాయని చెప్పి కూడా స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజలకు మంచి చేస్తుంటే జీర్ణించుకోలేక ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని చెప్పి కూడా దుయ్యబడ్డారు. మరోపక్క బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటేనని ఒకరిని ఒకరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కూడా పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ మండిపడేటువంటి సందర్భం కూడా నెలకొంది. శ్రీశైలం. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ విజయ్. ఇది ఓవరాల్గా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా చెప్తున్నారు, భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా మర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ బీఆర్ఎస్ నేతలంతా కొంతమంది బీజేపీలో కలుస్తారు, మరికొంతమంది కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేసుల భయంతో వణికిపోతున్నారు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తాజాగా పలు మీడియా సంస్థలకు ఇక పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇంటర్వ్యూలు అయితే సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలు కేసీఆర్ హరీష్ రావు అంటే కల్వకుంట్ల కుటుంబాన్ని ఎప్పుడు అరెస్టు చేస్తారంటూ ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. కానీ మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆధారాలతోటి అరెస్ట్ చేస్తాం తప్ప రాజకీయ కక్ష సాధింపులు చేయమంటూ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. కానీ భావాబామర్దుల మధ్య మాత్రం ఒక రకమైనటువంటి వారైతే నడుస్తుంది ఇంటర్నల్గా. అది ఇక బయటపడే అవకాశం ఉందా లేదా పక్కన పెడితే ఇప్పటికే చర్చ కొనసాగుతుంది. గతంలో సైతం చాలామంది డిస్కషన్ చేశారు, హరీష్ రావు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ నేతలు అనేక మార్లు ఆయన మీద కామెంట్ చేయడం జరిగింది. సో తాజా పరిణామాలు చూస్తూ ఉంటే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ల తర్వాత చూస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే మాత్రం సో ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది, సో 0 అయిపోతుందంటూ కూడా ఇక కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కొంత బలాన్ని చేకూరుస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికి మరి ఈ ఎన్నికల్లో ఏమైనా పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంటుందా లేదా, కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమయ్యారంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇంకోవైపు లగుచర్ల కలెక్టర్ మీద జరిగినటువంటి దాడి సంఘటన కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కరెంటు కొనుగోలు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలను కాబట్టి వీటి విషయంలో కూడా అరెస్టులకు సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. మరోవైపు కేటీఆర్, ఇంకోవైపు హరీష్ రావు ఇద్దరు కూడా ఖచ్చితంగా పాదయాత్రలు చేస్తాము, ప్రజల్లోకి వెళ్తాము, ఒకరు సౌత్, ఒకరు ఈస్ట్, ఒకరు వెస్ట్, ఒకరు నార్త్, 4 వైపులా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా బలాన్ని అంటే ప్రజల్లోకి వెళ్తాం, పార్టీ పతాలను పెంచుతాం, సో ప్రజల్లో తిరిగి ఖచ్చితంగా మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తామనేటువంటి ఒక సంకల్పంతో ఒక ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ
నిజంగా భావాభామర్దుల మధ్య సీటు పంచాయతీ నెలకొంటే మాత్రం నిజంగా బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇక జీరో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో చూద్దాం మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే నిజమయ్యే అవకాశం ఉందా, లేదంటే కేవలం ఆరోపణలుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉందా చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.